నాన్న ఇప్పుడు ఎట్లుంది? మీరంతా జరంతసేపు బయటికి పోండి, బిడ్డతోనే మాట్లాడాలి. ఎల్లు తమ్మే, చెప్తున్నా కదయ్యా, ఎల్లు. సావు దగ్గర అవుతున్న కొద్దీ ఇప్పుడిప్పుడే సమస్య అవుతుంది నాకు. నే చస్తే స్వర్గానికి పోను బిడ్డ. దాదాగిరి చేసి కబ్జాలు చేసినాం, ఈ జనం నెత్తులు దాగినాం. చూస్తేవి కదా గదికి ఇట్లా మంచాన పడితే నా మాదిరిగా నిన్ను చేయొద్దు. ఆడదాని ఉసురు అస్సలు పోసుకోవద్దు. నేను అట్లనే చేసిన. పార్వతిని దగ్గరికి తీసిన, దానికి పుట్టిన బిడ్డ కాశీగాన్ని నా కొడుకని ఎవ్వరికి చెప్పకపోతే ఇప్పుడు సత్యముందైనా ఆయనకి న్యాయం చేయాలనుకున్నాను. గసందుకే మన ఆస్తిలో సగం కాశీగాన్ని కూడా ఇద్దామనుకున్నా. గట్ల చేస్తానని మాటి బిడ్డ, మాటి. ఏం బిడ్డ గట్ల చూస్తున్నావు? మాట్లాడవేంది? భద్ర, గట్ల చేస్తావా? ఉంచుకున్న దాని కొడుకు నేను ఒకటేనా నాన్న? ఎంత గొప్పవాడయ్యా మీ నాన్న. రాజులా బతికాడు, రాజులా విడిపోయాడు. కుక్క చావు వచ్చినాడు. ఇవాళ నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను అంటే అంతా ఆయన సెలవే. ఇక నుంచి నాకు మీ నాన్న ఎంతో, నువ్వు అంతే. సరే, నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందనుకో. నీకేమైనా పని కావాలంటే ఒక ఫోన్ కొట్టు చాలు. మన వాళ్ళు సెంట్రల్ జైల్లో 17 మంది ఉన్నారు. నీకు ఎప్పుడు కావాలో చెప్పు, పెరోల్ మీద రిలీజ్ చేయిస్తాను. నాకు అవతల కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, వెళ్తాను. నువ్వు ఉండు శివయ్య. ఏ ఊరినిది? గేడా తప్పుడు కౌంట్ చేస్తే బట్టలు తీసి గెదులుతారు. నాకు ఇదేమన్నా కొత్త జోక్ చేశా. ఇంకోసారి ఏంటి డీల్ షో కొట్టి మీ డబ్బు ఇచ్చేస్తా. ఏంటి మజాగా చేస్తున్నావా? పైసలుది ఏడున్నాయి పైసలు? మొత్తం తీసేసుకున్నారుగా. ఇదిగో, నన్ను భయపెట్టకండి, నేను అస్సలు భయపడను. మన దగ్గర ఏముందని భయపడడానికి? వేలికి గిల్చుంగరం, చేతికి వాచలేదు, మెళ్ళో గొలుసలేదు. ఏం చేస్తారు? కొడతారా? కొట్టండి 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 కొట్టండి. ఆడు ఎవరండి మీరు? భద్రట మనిషి. భద్రణ మనిషి నాకు డబ్బు ఎందుకు ఇస్తున్నాడు? ఆడు మీరే ఆడండి సార్. మనకు చెయ్యి తిరగదు, నువ్వే ఆడు. మరి ఈ డబ్బు మళ్ళీ చూసుకుందాంలే. ఆడి పక్కనే బారుంది, గాడికి వచ్చేయి. వస్తాను సార్. అయ్య బాబోయ్, ఇదేందండి లంకలా ఉంది. ఇక్కడేం చూసినావు? లోనికి రా, మస్తుగుంటది. ఏంది కుక్కలంటే నాకు భయం సార్. దొంగలు భయపడాలి కానీ నీకేంది భయ్? అందుకే సార్ నాకు భయం. జనగా అకౌంట్ కూడా కలిపితే గెంతేనా వచ్చినది? లేదన్నా, ఇంకా వచ్చేడుతుంది. కుప్పలు కుప్పలుగా లెక్కేస్తున్నా డబ్బు కట్టు. అన్న వస్తుండు. అన్నా అన్నా, ఈయన పేరు కోల రంగారావు, మనకు మంచి దోస్తు. నీకు సాయం కోసం వచ్చిండు. భయపడకు, మన ఇద్దరికి రక్త సంబంధం కలిసింది. అడుగు అడుగు. సార్, రాష్ట్రమంతా తిరిగి వ్యాపారాలు చేశాను. రాబడి రావట్లేదు, రాళ్ల ఉంగరాలు వేసుకున్న రాత మారలేదు. ఇంకా నా రాత మారదేమో అనుకుంటున్న టైంలో మీ దర్శనమైంది. అప్పడుగు అడుగు. సార్, నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి. బాబాయ్, దేవుడు వరమిచ్చాడు, పూజారి అడ్డుకొట్టాడు. ఇదిగో సార్, అడగగానే ఆదుకున్నారు. మీరు మా ఇంటికి భోజనానికి వస్తే రుణం తీర్చుకుంటాను. మావాడు నీ ఇంటికి భోజనానికి వచ్చింది, లిమిట్ లో ఉండు. నోరు తెరిచి అడిగాడు బాబాయ్, వీలు చూసుకొని వస్తాలే. సార్, అన్నమయ్య కీర్తన విన్నట్టుంది సార్. కాసేపు ఉంటే పాడమన్నట్టు నువ్వు
డబ్బు వచ్చినది కదా తీసుకపో. అలా కాదు సార్, ఆయన నాలో ఏం చూసి ఇచ్చారంటారు? తాకట్టు పెట్టుకోకుండా ఇచ్చినాడంటే నీ కాడ బంగారం లాంటి సరికేదో ఉండే ఉంటుంది. ఏముందబ్బా? నా మనసే బంగారం. ఎవరు మీరు? ఏంటమ్మా గుమ్మానికి అడ్డంగా నించున్నా? మీరు రండి సార్, తప్పే. రండి సార్, రండి 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 సార్, రండి సార్. ఇక్కడికి వచ్చండి సార్, ఇక్కడికి వచ్చండి. ఇక్కడ రండి సార్. ఏదో పేదవాడిలో కష్టపడి కట్టుకున్నాను. మీరు ఏ దా, 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 దా. ఈయన భద్రన్న గారని చాలా పెద్ద మనిషి, పెద్ద మనసున్న మనిషి, తెలంగాణ కింగ్. ఎవరింటికి రారు, మన ఇంటికే వచ్చారు. శైలజ నా కూతురు. కాఫీ తెస్తావమ్మా? డాన్స్ నేర్చుకుంటోంది. వీడేనే రౌడిగాన్ని తీసుకొచ్చిండు. ఏవో. ఇష్టదరిద్రుడు తోడు ఒక అష్టదరిద్రుడు అనమాట. నువ్వు జల్దీ బా, మళ్ళీ వర్షం తక్కువైపోతుంది. మరి వాళ్ళు కాఫీ? అయ్యి నేను చూసుకుంటాను, నువ్వు జల్దీ బా. బావే ఏందే మెల్లగా పోతావు, ఉరుకు. ఊరికే ఉండు. మళ్ళీ వర్షం తక్కువైతే ఆ పిల్లలు కలుస్తావా లేదో, ఉరుకు. సడన్ గా సీరియస్ అయ్యాడేంటి? తీసుకోండి కాఫీ. కాఫీ సార్. ఈవిడ మా అత్తగారు సార్. కావడానికి అత్తగారు కానీ కన్న తల్లి కన్నా ఎక్కువే. మరి అట్లాంటి ఆవిడతో కాఫీ పిస్తాయిందయ్యా. నీ బిడ్డ తెస్తే ఎంత బాగుండేది. ఆ అమ్మాయి మొక్కు తీర్చుకునికి గుడికి పోయింది. గంట వెళ్ళొచ్చుగా. గంట అయితే అతను వెళ్ళిపోతాడు. అతనెవడు? అదే అయ్యవారు. గంట అయితే గుడి మూసేసి వెళ్ళిపోతారు. నా కూతురికి భక్తి ఎక్కువ. ఈ పక్క గుడి, ఆ పక్క గుడి, మధ్యలో నంది, ఇంద్రధనుసు. అద్భుతంగా ఉంది. అంతా అతను చెప్పినట్టే ఉంది. అతనేడి ఎక్కడ కనపడటం లేదే. అయ్యో, ఏ వర్షం, నువ్వు ఇక్కడే కురుస్తున్నావా? అతను చోట కూడా కురుస్తున్నావా? నువ్వు ఇక్కడ కురిసి అక్కడ కురవకపోతే అతను వర్షం లేదనుకుంటాడు, రాడు. ఏ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అతనున్న చోట కూడా కురవా. నా బుజ్జి కదూ, ప్లీజ్, నా బంగారం కదూ, నా బెస్ట్ ఫ్రెండ్ వి. నీకు దండం పెడతాను, అక్కడ కూడా కురువు. ఎప్పటికైనా నమ్ముతారా వర్షం మన ఇద్దరిని కలుపుతుందని? నేను నమ్మాను, మీరే ఇంకా పూర్తిగా నమ్మినట్లేరు. అదేంటి? ఇంత దగ్గరగా వచ్చి అంత దూరంలోనే ఆగిపోయారుగా.